అందరికీ నమస్కారం. సండే అయినా రచ్చబండ పెట్టుకోవాల్సి వచ్చింది. కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఈరోజే జనులందరికీ తెలియజేయవలసిన ఇష్యూస్ కొన్ని వచ్చినాయి కాబట్టి సండే అయినా కూడా మరి పెట్టుకోక తప్పట్లేదు. అదిగాక ఈ మధ్యన నేను పార్టీల్లో అదే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం, నియోజకవర్గంలో తిరగటం, 2 రోజుల తర్వాత నిన్న పెట్టుకున్నాం. మరి ఆ గ్యాప్ను కూడా ఫిల్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రచ్చబండ రాజుగానే నన్ను ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ పనికి మాలినోడి మీద పోరాటం చూసే నాకు రాష్ట్రం నలుమూలల నుంచి ఇంత జనామోదం ఉంది కాబట్టి నేను ఎంత బిజీగా ఎన్నికల ప్రచారంలో ఉన్నా మధ్యలో 1-6 మిస్ అయినా రచ్చబండ అనేది ఈ ప్రభుత్వం పడిపోయే వరకు తప్పకుండా కంటిన్యూ చేయాలి అని నాకు ఎన్నో మెసేజ్లు వచ్చినాయి. ఎస్, ఐ విల్ కంటిన్యూ. ముందుగా ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ మరి ఆరోగ్యంగా ఉండాలని తెలియచేస్తూ అట్ ద సేమ్ టైం మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక పనికిమాలినోడిని మనం వదిలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఒక దిక్కుమాలిన మద్యాన్ని తీసుకొచ్చి ఉన్న కంపెనీలన్నీ భయపెట్టి కేసులు బుక్ చేసి తీసేసుకుని ఆ కంపెనీలని రకరకాల పేర్లతో సొంత బ్రాండ్లతో సరుకుని అమ్ముకుని 60 రూపాయల వాటర్ బాటిల్ని పగలైతే 220, రాత్రి కొంచెం లేట్ అయితే అదే చెత్త మద్యం ఎక్కువ ధరలకు అమ్ముకుని చాలా శుభ చేసేసుకుంటున్నారు వీళ్ళు. సరే పోనీ సొమ్ములు పోతే పోనాయి అనుకుంటే సొమ్ములే కాదు, లివర్లు పోతున్నాయి, కిడ్నీలు పోతున్నాయి, హాస్పిటల్లో చావులు పెరిగిపోతున్నాయి. మరి ఈ విషయం గతంలో కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. జగనన్న మద్యం వైకుంఠ యాత్రకి త్వరలో సమాయత్తం అవుతారు. ఆ మద్యానికి అలవాటు పడితే, ఎందుకంటే అందులో మాదక ద్రవ్యాలు కూడా కలుపుతున్నారనే అభియోగాలు కూడా మరి ఈ మధ్యన మనం వింటున్నాం. సో కాబట్టి దయచేసి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు జస్ట్ ఒక 2 నెలల్లో మద్యం మానేయండి, జగనన్న మద్యం మానేయండి. ఎందుకంటే ఈ పనికిమాలిన ప్రభుత్వం ఎవరైనా బయట ఊరు వెళ్ళినా కూడా అక్కడి నుంచి తెచ్చుకునే ఉంటలా, ఈడి మద్యమే తాగాలి, ఈ మద్యం తాగి చావాలి. ఇలాంటి దిక్కుమాలిన ప్రభువులు ఉన్న ఈ ప్రభుత్వంలో మరి జూన్ 4న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని డిక్లేర్ అయినప్పటికీ ప్రమాణ స్వీకారానికి ఇంకో 5-6 రోజులు పడుతుంది. ఈ చెత్త వదిలించాలంటే ఈ స్టాక్ సరే ఎలాగో జగన్మోహన్ రెడ్డి కంపెనీలే ఆ స్టాక్ అంతా వెనక్కి ఇచ్చి ఇమ్మీడియట్గా మంచి స్టాక్ తక్కువ రేట్లకి ఇచ్చే వాళ్ళు ఉంటారు. అప్పుడు దాకా కాస్త ఓపిక పట్టి బతికొండండి బాబు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం తాగమని నేను చెప్పట్లేదురా బాబు, కానీ ఆయన సప్లై చేసే మద్యం, ఆ క్వాలిటీ మద్యం తగు మోతాదులో తాగితే ప్రాణాపాయం తొందరగా ఉండదు, తెగ తాగితే తప్ప. ఇదైతే తక్కువ మోతాదు తాగిన జగనన్న మద్యం, తక్కువ మోతాదు తాగిన అతి తక్కువ రోజుల్లో అదనమాట కైలాసవనాలకి అతి త్వరగా చేర్చాల్సిన పరిస్థితి. సో కాబట్టి దయచేసి 2 నెలల్లో ఓపిక పట్టండి. తప్పదు తాగాలంటే బాగా మితంగా ఏదో 30 ml తాగి వదిలేండి అమ్మ. మీరు బతకాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే బాబు రావాలి, జాబు కావాలి, బాబు రావాలి. ఎస్, అది పాత స్లోగన్, అది ఇప్పటికీ అప్లికబుల్. కానీ చావులు ఆగాలి అంటే బాబు రావాలి అనేది కూడా మరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున నాకు చెప్పాలనిపించింది.
ఇక మెయిన్ ఇష్యూ అసలు ఈ ఐపీఎస్లు ఏంటి, అసలు సారీ వీళ్ళు గోల ఏంటి అసలు మనకు అర్థం కావట్లా. అసలు ఎంత చెత్త వెధవలో ఈ ఐపీఎస్లో ఉన్నారో నాకు తెలుసు. ఒకటి నన్ను తీసుకెళ్ళాడు, ఇక్కడికి వచ్చి ఒక ఐపీఎస్ ఒకటి తీసుకెళ్ళాడు, ఇంకో ఇద్దరు ఐపీఎస్లు ఫాలో అయ్యారు. అక్కడ ఐపీఎస్ గారు మారేషం వేసుకొచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా చూపెట్టాడు, వాడు ఆనందించాడు. ఇవన్నీ జరిగిపోయినాయి. అంచేత నాకు దెర్ ఆర్ ఫ్యూ ఐపీఎస్ ఆఫీసర్స్ హూ హ్యావ్ టు బి రెస్పెక్టెడ్, నో డౌట్. బట్ పనికిమాలిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు. సో అందుకనే మరి ఒక 9 మంది ఆఫీసర్లని, ఒక 3 ఐఏఎస్లు, 6 ఐపీఎస్ని తీసివేయటం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ కేవలం ఎవడో కంప్లైంట్ ఇచ్చాడంటే గుడ్డుగా తీశారు. వాళ్ళు కూడా రిపోర్టులు తెప్పించుకుంటారు. రాష్ట్రంలో ఒక ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, అతను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరే. ఆ రిపోర్టులు తీసుకుంటారు, అవన్నీ చూసే మారుస్తారు. మార్చారు. ఎలా మార్చారు? ఈ డీజీపీ కడపరెడ్డి గారు, సిఎస్ కడపరెడ్డి గారు కూర్చున్నారు. కూర్చుని ప్యానల్ తయారు చేశారు. ప్యానల్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఎప్పటి నుంచో పోస్టింగ్ లేని వాళ్ళు, సో వాళ్ళ పేరు ఒకటి పెట్టి, ఇంకొక ఇద్దరు ఎస్ఐ నుంచో సిఏ నుంచో ఐపీఎస్లుగా ప్రమోట్ అయిన వాళ్ళని ఒక 2 పేర్లు పెడితే ఆ సీనియారిటీ ప్రకారం ఆ ఒక్క పేరే సెలెక్ట్ అయ్యేలాగా వాడికి ముందే చెప్పి, ఇదిగోనాయా నీకు ఇలాగ పోస్ట్ వస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పెద్ద సీరియస్గా తీసుకునే టైప్ కాదు. నాకేం భయం లేదు, ఐపీఎస్లు కస్సులు పుస్సులు అంటే నా బొచ్చు, నేనేం ఫీల్ గాను. వేసుకోండి, కోర్టులో వేసుకోండి, అసోసియేషన్ పెట్టుకోండి. నన్ను ఒకటంటే మీ పోలీసు వాళ్ళ మీద నాకు 100 అభియోగాలు ఉన్నాయి. అందరు పోలీసులనే నేను అంటున్నా, బూట్లు నాకే వాళ్ళని అంటున్నా. బూట్లు వేసుకోండి, బూట్లు నాకండి. ఇది ఎవరు నాకుతున్నారంటే చెప్తాను, లిస్టు కావాలంటే చెప్తాను. మీరు మీ లిమిట్స్లో ఉంటే మేము మా లిమిట్స్లో ఉంటాం. ఓకే, నేను ఒక ప్రజాప్రతినిధిగా చెప్తున్నా. సో ఇక్కడ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, ఏదో ప్యానల్ తయారు చేశారు ఇద్దరు, సిఎస్ గారు, డీజీపీ గారు, ఇద్దరు కడప వాస్తవ్యులే. ఇద్దరు వాళ్ళకన్నా సీనియర్స్ ఉన్న, వీరికున్న ఎక్స్పీరియన్స్కి, స్వామి భక్తికి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇచ్చారు. సీట్లు, మంచి పోస్టులు ఇచ్చారు. వాళ్ళు ఏదో ప్యానల్ వేసి ప్రతి దాంట్లోనూ ఇద్దరు ప్రమోటివ్ ఆఫీసర్లు, ఒక సీనియర్, ఇప్పుడు దాకా పెద్ద పోస్టింగ్లో లేని, పెద్ద చురుగ్గా లేని. ఇందులో ఎవరన్నా ఒకటేరో చురుగ్గా ఉంటే ఫీల్ అవ్వకండమ్మా, ఓవరాల్గా మరి ఏం చేస్తాం, అలా అనాల్సి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, నా ప్రాబ్లం. సో మరి అలా వేశారని అది చూసి ఇవే పోస్టింగ్లు అని చెప్పి తెలుగువారి అభిమాన పత్రిక ఈనాడులో వచ్చింది. ఎస్, ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడే ఆ పత్రిక అద్భుతమైన ఆర్టికల్ రాసింది, చక్కగా రాసింది. ప్రజల తరపున వార్తలు రాయవలసిన అవసరం ఉంది కాబట్టి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ఈనాడుకు ఉంది కాబట్టి, అలాగే ఆంధ్రజ్యోతికి ఉంది కాబట్టి వాళ్ళు ప్రశ్నించారు. ఈనాడు గురించి ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే, చీఫ్ సెక్రటరీ గారు ఒక ఉత్తరం రాశారు, ఒక బెదిరింపు లేఖ ఈనాడుకు రాశారు. అందుకే ఇవ్వాలి ప్రెస్ మీట్. సో ఈనాడుకి ఒక బెదిరింపు లేఖ, మీకు బాధ్యతలు లేవా, ఎలక్షన్ కమిషన్ అంటే గౌరవం లేదా, అసలు మీకు డెమోక్రసీ అంటే తెలుసా, మేము ఒక ప్యానెల్ తయారు చేసి పంపితే ఆ ప్యానెల్ ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ అడుగుతారు. ఆ ప్యానెల్ మాకు అలాగే గుంటూరు ఐజీకి ఓ ప్యానెల్ పంపాం, వాళ్ళు ఇది లాభం లేదులే గురు, ఇంకోటి పంపన్నారు, మళ్ళీ ఇంకోటి పంపాం. అసలు మీకు ఏంటండి పని? యాక్చువల్గా అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు సీనియారిటీ లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళ ఓన్ సర్వే వాళ్ళు చేసుకుని ఎక్కడ ఎవరిని వేయాలో వాళ్ళని వేసుకుంటారు. సరే, ఐ థింక్ వాళ్ళు కూడా మరి ఎందుకు అడిగారు, ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించకూడదు అని కూడా ఏమీ లేదు. తప్పులు అక్కడ ఉండేది వ్యక్తులు కాబట్టి ఏ వ్యక్తి అయినా తప్పుకి
అతీతుడు కాదు. ఆ పోస్టులో ఉన్నంత మాత్రాన పునీతులు కారు. We have every right as a citizen, we have every bloody right to question. ప్రధానమంత్రి గారిని క్వశ్చన్ చేస్తారు లోక్పాల్కి వెళ్ళి. తప్పేమీ లేదు. తప్పు జరిగిందనిపిస్తే ప్రశ్నించకపోతే నువ్వు పుట్టుకే దండగ నీకు. సో ప్రశ్నించాలి. సో ఆ ప్రశ్నించే క్రమంలో ఈనాడు ప్రశ్నించింది. దానికి లెటర్లో రాస్తాడు, ఇలాగ మేము ఇంత చక్కగా ప్రొసీజర్ ఫాలో అయితే నువ్వు ఇంత అపహాస్యం చేస్తావా డెమోక్రసీని? సో కాబట్టి నీ లేఖ, నీ హెడ్లైన్లో రాసిన ఇది ఆఫీసర్లు చాలా మనోక్లేశాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ లెటర్ అందిన వెంటనే నువ్వు ఫ్రంట్ పేజీలో ఎంత హెడ్లైన్ రాసావో అంత హెడ్లైన్ వేసి నాకు క్షమాపణ చెప్పకపోతే, నా అధికారులకి క్షమాపణ చెప్పకపోతే నీ మీద నేను చర్యలు తీసుకొందును అని చెప్పి ఒక పెద్ద బెదిరింపు లేఖ రాశాడండి సిఎస్. ఇది ప్రజాస్వామ్యం. దీన్ని మరి రెడ్డి స్వామ్యం అంటారా, ప్రజాస్వామ్యం అంటారా? మళ్ళీ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, చాలామంది నాకున్న మిత్రుల్లో హైదరాబాద్లో 70% రెడ్లే. మళ్ళీ చెప్తున్నా, నేను అవమానించేది, నేను మాట్లాడేది కొద్దిమంది అధికారులను మాత్రమే. ఇంకొద్ది మంది పనికి మాలిన లుచ్చాగదాలు ఉన్నారు సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి గారి సోదరుని కూడా నువ్వు నీ తండ్రికి పుట్టలేదు అని చెత్త రాసేంత నీచపు వ్యక్తులు ఉన్నారు. అటువంటి ఆ నీచుల్ని నన్ను గతంలో పచ్చి అమ్మనాభూతులు తిట్టిన ఆ మటుకే నేను అంటున్నాను తప్ప, నేనెంతో గౌరవం ఇచ్చే కులం రెడ్లు. కొంతమంది రెడ్లు కాని వెధవలు కూడా రెడ్లుగా చాలామంది అవుతున్నారు. అటువంటి వారికి నేను గౌరవం ఇవ్వను. అన్ని కులాలు గొప్పవే. నీ కులంలోనే నువ్వు నీ కులం గురించి గొప్పగా చెప్పుకో. వేరే కులానికి ఎందుకు నీ పేరు పెట్టుకుని మాట్లాడుకుంటాం? ఇది ఎవరిని ఉద్దేశించి అన్నానో వాడికి అర్థమవుతుంది. అందరికీ అర్థం అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా, రెడ్లంటే నాకు గౌరవం, రెడ్లంటే నాకు గౌరవం, రెడ్లంటే నాకు గౌరవం, నిజం రెడ్లంటే నాకు గౌరవం. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు జవహర్ రెడ్డి గారి లెటర్. అయ్యా, మీ బెదిరింపులు ఉడతోపులకి ఎవరు ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. కోర్టుకు వెళ్ళండి, పరువు నష్టం దావా వేసుకోండి, ఏం వేసుకుంటే వేసుకోండి. చేసిన తప్పు తప్పే, అందులో ఎటువంటి సందేహం లేదు. పీపుల్ ఆర్ విత్ ఈనాడు. మీరు ఎన్ని దొంగ కేసులు పెట్టుకోండి, బట్ నిజాన్ని నిర్భయంగా రాసే ఈనాడు, ఆంధ్రజ్యోతిల వెంట జనం ఉన్నారు. మీ సాక్షి వెంట సొంటలు ఉన్నారు. మీ రాష్ట్ర అఫీషియల్ గెజెట్, సిఎస్ గారు, మీ రాష్ట్ర అఫీషియల్ గెజెట్ సాక్షి వెంట సొంటలు ఉన్నారు. ఇక్కడ విఘ్నులైన ప్రజలు ఈనాడు జ్యోతుల వెంట ఉన్నారు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఏ కేసు పెట్టుకుంటారో, ఈనాడు మీద పెట్టుకుంటారా, ఎవరి మీద పెట్టుకుంటారో పెట్టుకోండి. దేర్ ఈస్ అన్ ఎర్రర్ ఇన్ ద సెలక్షన్. పేరున రవీంద్ర బాబు ఇస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. అందులో సంతకం పెట్టాడు కాంతి తాత రాసిన లెటర్లో. టీఏ అంటే తాత, టాటా అంటారు కొంతమంది. సో ఆ తాత రాసిన లెటర్లో రవీంద్రబాబు ఎవరండి? అనంతబాబు ఒక దళితుడిని చంపి పార్సిల్ చేస్తే కూడా తాత్సారం చేసిన ఒక మహాఘనుడు రవీంద్రబాబు. అటువంటి వ్యక్తిని కూడా ఏమనకూడదు. అందరికీ తెలుసు కదా, జాషువా గారు ఏం చేశారు, అంబురాజన్ గారు ఏం చేశారు, ఆ విజయారావు గారు ఏం చేశారు. మాకు తెలియని పేర్లు అమ్మ ఇవన్నీ. మాకు తెలుసు. వీ హ్యావ్ గాట్ ఎవ్రీ బ్లడీ రైట్ టు అటర్ ద నేమ్స్. ఎవరు సహకరించారు? అవినాష్ రెడ్డి అరెస్ట్ కోసం సిబిఐ వస్తే ఎవరు సహకరించలేదు, ఎందుకు సహకరించలేదు మాకు తెలీదా? ప్రశ్నిస్తే కేసులు పెడతావమ్మా, ప్రశ్నిస్తే కేసులు పెడతావా?
ఎవరు ప్రశ్నించినా పోయినా ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, సిటీకి సరిగ్గా మొగల ఇప్పుడు మోగింది, నేనున్నా. ఓకే, నేనున్నాను. సో వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అసలు ఈ అసోసియేషన్ గురించి మాట్లాడుకున్నాం, ఈ ఐపీఎస్ వాళ్ళ అసోసియేషన్. దానికి అధ్యక్షులు ద్వారకా తిరుమలరావు గారు. ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆఫీసర్, హానెస్ట్ ఆఫీసర్. అంటే ఇట్ డజంట్ మీన్ అదర్స్ ఆర్ డిజానెస్ట్. ఎస్, మెనీ పీపుల్ ఇన్ ద లిస్ట్ ఆర్ డిజానెస్ట్. ఎస్, డిజానెస్ట్ అంటే డబ్బులే తినే అక్కల్లా, వాళ్ళ విధులను మర్చిపోయి పైన రాజకీయ నాయకుల ప్రాపకం కోసం అంటగాగే వాళ్ళందరూ ఎస్, దే ఆర్ డిజానెస్ట్. బట్ ద్వారకా తిరుమలరావు గారు ఈస్ అన్ హానెస్ట్ ఆఫీసర్. ఐ నో హిమ్ పర్సనలీ వెల్. అలాగే సెక్రటరీ ఆర్కే మీనా, ఎక్సలెంట్ ఆఫీసర్. అటువంటి వాళ్ళని అసోసియేషన్లో పెట్టుకుని కార్యవర్గ సభ్యులంటూ వాళ్ళ పేరు మీదే రావాలి అసోసియేషన్ లెటర్ అంటే. ఆ లెటర్ మడిచి అంతే, మడిచి పక్కన పడేయండి. ఓకే, ఇందుకు పనికిరాని లెటర్ అది. ఆ లెటర్ ఒకటి రాశారు కాంతి రాణా టాటా గారు. సో తాతా గారు, ఆ తాతా గారి సంగతి అందరికీ తెలిసిందే. ఓకే, గతంలో ఆయనకి నాకు కూడా చక్కటి పరిచయం ఉంది. సరే, ఆయన దుర్మార్గులతో అంటగాగిన తర్వాత సన్మార్గులైన మా లాంటి వాళ్ళు న్యాచురల్గా దూరం అవుతారు. ఆ క్రమంలో దూరం అయినట్టుగా ఉన్నాం. సో అత్తగారు లెటర్, ఆయనకి అధికారమే లేదు. మరి ఆయన ఏ అధికారంతో రాశారో. ఒక ఐజీ రేంజ్, ఆయన ఐజీ, పైన ఇంకా సీనియర్స్ చాలామంది ఉన్నారు. బట్ ఐజీ కన్నా కింద ఉన్న వాళ్ళు ఉంటారు, సిఐఎల్ నుంచి, డిఎస్పీల నుంచి, ఎవరైనా ఓకే. సీనియారిటీ ప్రకారం ఎనీబడి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఐపీఎస్. ఎనీ ఐపీఎస్ ఈజ్ అన్ ఐపీఎస్ టిల్ దే రిటైర్. సో అతనికన్నా కింద అధికారులు 15 మందినో 16 మందినో ఏదో అడిగితే చేస్తారు, సంతకమే కదా అని చెప్పి చేస్తారు. ఏమో హోప్ ఉంటుంది కదా. ఇన్ని అరాచకాలు చేసి జగన్మోహన్ రెడ్డి రాకపోతాడా, బాబు గారు సీఎం అయితే మనల్ని ఎలాగో పక్కన పెడతాడు, ఓ ఛాన్స్ తీసుకుందాం, హెల్ప్ చేద్దాం, మళ్ళీ మనోడే వస్తే దోచుకుందాం, ఇంకా దాచుకుందాం అనే అభిప్రాయంలో ఉండొచ్చు వీళ్ళు. ఎస్, వాళ్ళు చేసేది వాళ్ళు సంతకం పెట్టమంటే పెట్టారు. అసలు ఇల్లు మనోధైర్యం దెబ్బతింటే వీళ్ళు తలకాయ. వాళ్ళు ఏమి రాశారు తెలుసా మీకు ఆ లెటర్లో? ప్రజలారా, మీకేదైనా ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి, లేదా మాకు తెలియచేయండి, అంతే తప్ప ఇలాగా పేపర్లో రాయటాన్ని మా మనోధైర్యం దెబ్బతీయటమే అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ని తీసుకున్న నిర్ణయం సముచితం, కానీ వాళ్ళు పెట్టిన అధికారులు మళ్ళీ ఆల్మోస్ట్ అదే రేంజ్ని తీసుకొచ్చారని చెప్పి ఒక నిజాన్ని, పచ్చి నిజాన్ని రాస్తే అంత కోపం మీకు? దానికే మీ మనోధైర్యం దెబ్బతినేద్దమ్మా. కోర్టుకి వెళ్ళాలంట. మీరు వెళ్ళకూడదా? ఐపీఎస్లు మీరు వెళ్ళకూడదా కోర్టుకి, ఎలక్షన్ కమిషన్కి? ఎలక్షన్ కమిషన్ తీసుకున్న డెసిషన్ మీద మీరు ఎలక్షన్ కమిషన్కి వెళ్తారా? ఏంటిది? వాడతా మొదలెట్టండి ఇప్పటికైనా. ఈ పనులు మీరు చేయండి, ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. అంతేగాని ఏదో మనకు ఐపీఎస్ వచ్చింది కదా అని చెప్పి ఎవన పడతానని బాధపడతా పోవచ్చని తప్పు. ఏమైపోయిందా మీ పోలీసు వాళ్ళు, మీ అరాచకాలు? ఎన్ని అరాచకాలు లిస్టు కూడా రాశా, మీ లిస్టు. ఏది ఇందాక లిస్ట్ రాశాం కదా, ఏమైంది అది? ఉండాలి. సరే, మీ పోలీసు వాళ్ళు అచ్చెన్నాయుడు గారిని 800 కిలోమీటర్ల విచక్షణ లేకుండా 24 గంటల ముందు ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే కింద నుంచి రక్తస్రావం జరుగుతూ ఉంటే నీచంగా ఒక కిరాతకుడు ఇచ్చిన ఆర్డర్స్ని ఫాలో అవటం కోసం దారుణంగా హింసించారే. అప్పుడు ఏమైందిరా మీ పోలీస్ దాతృత్వం?
రా అనేది వ్యక్తిగతంగా రా కాదు, ఇది ఒక వే ఆఫ్ సంబోధన. అప్పుడు ఏమైంది? పోనీ ఓకే రానాయం విత్డ్రాయింగ్ ఎందుకు ఏదో కాంట్రవర్సీ, ఆ సందర్భం వేరైనా ఓకే. అప్పుడు ఏమైంది? మీ పోలీసు గుణం సుధాకర్ని, మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని నడి రోడ్డు మీద చేతులు వెనక్కి కట్టి కొట్టారు. ఒక్క పోలీసు వాడి మీద చర్యలు తీసుకోవాలి. అసలు ఒంటి మీద చేసి హక్కే లేదురా ఈ పోలీస్కి. ఇక్కడ రా సమంజసం. ఎస్, డెలిబరేట్లీ ఐఎమ్ యూజింగ్ ఇట్. ఎందుకు కొట్టారు? మీకు హక్కు ఉందా? ఉంటే చెప్పండి. మీకు హక్కు ఉందని చెప్పండి. చెప్పిన వెంటనే సర్వీస్ నుంచి తీయించేస్తాం. మీకు హక్కు ఉంటే చెప్పండి. ఓకే, ఆయన్ని అలా చేశారు. హెల్మెట్ లేదని ఇంకొకరిని లేపేశారు. పట్టాభి గారిని ఏమీ సంబంధం లేకుండా తీసుకెళ్లి తోటలవల్లూరు పోలీస్ స్టేషన్లో బదులు పెట్టారు. ఉమ్మగారిని సరే కొల్లు రవీంద్ర గారి మీద ఏం కేసు ఉందని ఏమీ లేకుండా ఆయన ఎంత హింసించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎన్ని రోజులు ఉంచారు? ఐ థింక్ ఒక రోజు చంద్రబాబు గారి కన్నా ఆయన ఎక్కువ ఉన్నట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అంత దారుణంగా హింసించారు. ఇలా ఎన్ని కేసులు మీరు చేసింది? ఒక్క పని సరిగ్గా చేశారా మీరు? నన్ను ఇంకా క్లైమాక్స్ అనమాట, నేను సిట్టింగ్ ఎంపీని రాజద్రోహం కేసు పెడతారా? రాజద్రోహం కేసు ఏం చేశాను నేను? ఏం చేశా? నేను చేసిన తప్పేంటి? ప్రభుత్వం ఖర్చుతో చర్చిలు కట్టకూడదు, గుళ్ళు కట్టకూడదు, అదే నేను చెప్పా. ఏది కట్టకూడదు, ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదు, అది ఇండివిజువల్గా ప్రజల విశ్వాసం. చెప్తే నేను మతాల మధ్యలో చిచ్చు పెట్టాను రా, యూజ్లెస్ ఫెలోస్. రాజద్రోహం కేసు పెడతారా? ఆ పెట్టినాడు ఏటో పోయాడు, మళ్ళీ వాడు బీహార్ పోయాడు. ఆ పెట్టించినాడు ఇంకెక్కడ ఉన్నాడు. తీసుకెళ్ళి పొట్లు అప్పచెప్పాలి. అది నేరం అయితే ఇంక చూసుకుంటాం. సాధుపుతారా నా కొలకల్లారా? ఏదో దేవుడి దయ ఉండబట్టి బతికా. ఆ తర్వాత కొందరు వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు అహర్నిశం 24 గంటలు నిద్ర లేకుండా నా కోసం కష్టపడితే ఇలా బతుకుని మీ ముందున్నా. మన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆ రోజు మనందరం పడ్డ కష్టానికి ఆయన వాళ్ళ మీ ఎదురుగుండా ఉన్నాడు, లేకపోతే అని కూడా మరి ఆయన చెప్పడం జరిగింది. సో ఇలాగ ఎన్ని అరాచకాలు చేస్తారా బాబు మీరు? మళ్ళీ మీకు పెద్ద కోపం, సీరియస్, కోర్టుకి వెళ్ళాలి. మీరే వెళ్ళండి కోర్టుకి, ఐపీఎస్లో మీ అసోసియేషన్ తరఫున వెళ్ళండి. లేదు ఇండివిజువల్గా తాతగారు మీరు ఇంకా 3-4 ఆ రెడ్డి ఆఫీసర్లు ఉన్నారు కదా, మీరు అందరూ వెళ్ళిపోండి అమ్మా, కోర్టుకి వెళ్ళిపోండి. కోర్టే డిసైడ్ చేస్తుంది. మేమైతే మీకు కంప్లైంట్లు ఇచ్చుకోవాలా? మీరైతే మాకు వార్నింగ్లు ఇస్తారా? ఏమైనా బెదిరిస్తున్నారు. సో ఐపీఎస్లు మీ గోల్ని పట్టించుకునేవాడు ఎవడు లేడు. కోర్టుకి వెళ్ళమ్మా, నీ బెదిరింపులకి ఎవరో బెదర్రమ్మా. పైన సిఎస్గా పోలీసుల పైన కిసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యవస్థని ప్రస్తుతం నడిపిస్తున్నా, ఎందుకంటే ముఖ్యమంత్రి డమ్మీ కాబట్టి నడిపిస్తున్నా కడప నివాసి. ఆయన కడప నివాసే, పోలీస్ అయినా ఈయన కడప నివాసే. ఇండైరెక్ట్గా మరి ఎక్కడ తిరుగుతూ ఉన్న బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఇండైరెక్ట్గా ఇంకా ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్న ఇంకో కడప నివాసి జగన్మోహన్ రెడ్డి. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నాయా? నిజాలు చెప్తుంది ఈ 2 న్యూస్ పేపర్లో, నిజాలే చెప్తాయి. ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి. నిజాలు చెప్పే ఛానల్స్ ఉన్నాయి, ఏబిఎన్, TV5. నాతో పాటు వాళ్ళ మీద కూడా రాజద్రోహం పెట్టావు. సో ఇవన్నీ టెంపరీ అమ్మా. జగనం ఏదో పనులు ఆపితే మంచిది, ఏదో బెదిరింపులు ఆపితే మంచిది. సో కాబట్టి ఇక్కడికి ఈ ఐపీఎస్ గోల్ని, చీఫ్ సెక్రటరీ ఆంబోతు రంకెల్ని పక్కన పెడితే నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం.
అదేంటంటే జగన్మోహన్ రెడ్డి సర్వేల భాగవతం. ఈయన ఒక 20 రోజులుగా దంచేస్తున్నారు. మూడు మారిపోయింది జనాల్లో, జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నాడు. ఏంటి వచ్చేది? మూడు మారదమ్మా. మళ్ళీ వచ్చే ఎలక్షన్లకే మూడు మారుతుంది. ప్రస్తుతానికి మూడేం మారదో. డెఫినెట్గా పీపుల్స్ పల్స్ అనే ఒక అత్యంత ప్రామాణికాలు పాటించే సంస్థ, దాని అధినేత ఎవరికి బయటికి కనపడ్డు. నాకు చాలా మంచి మిత్రుడు, పేరు కూడా నేను చెప్పను, అతను ఇష్టపడ్డు చెప్తే. మరి ఆయన ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఆల్మోస్ట్ 100 to 100 నెగ్గింది. అంటే ఆల్మోస్ట్ ఏదో 1-6 తప్ప అన్నీ నెగ్గింది ఎస్సీ ఎస్టీ స్థానాలు. ఆ స్థానాల్ని పరిశీలిస్తే అంటే అన్నం అంటే బియ్యం అన్నంగా మారిందా లేదా అంటానికి 4 మెతుకులు ముట్టుకుని ఇలా నొక్కితే చాలు, మొత్తం అన్నం అంతా పసా నొక్కే అక్కర్లేదు. సో అందుకని ఎస్సీ సీట్లలో ఆయన చేస్తే మరి 29 సీట్లలో 22 తెలుగుదేశం కూటమికి మెజారిటీ వచ్చింది. ఎస్టీలో 7 స్థానాలకు గాను 2 స్థానాలే వచ్చినాయి. ఏదేమైనప్పటికీ 2/3 మెజారిటీ ఆ రిజర్వ్డ్ స్థానాల్లోనే. గతంలో 100% వచ్చిన, ఆల్మోస్ట్ 100% వచ్చిన రిజర్వ్డ్ స్థానాల్లో ఇన్ని వచ్చినాయి అంటే ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎత్తిపోక ఏమవుద్ది? ఏదో మైండ్ గేమ్. ఓకే, ఏదో మీటింగ్ అయింది, ఆ మీటింగ్లో అనుకున్నంత కిక్ రాలేదని మీ పేపర్లోనే మీరు రాసి తేడా వచ్చేసింది అని ఎలాగా? ఓకే, కొన్ని సంఘటనలు జరిగితే సరి చేసుకుంటారు. సోషల్ మీడియాలో ఈ మధ్యన మోతెక్కిపోయింది. గత 20-25 రోజులుగా నాకు సీట్ లేదని చెప్పి ఎవరికో కూటమి సీట్ ఇచ్చినప్పుడు ఈ కూటమిని నమ్మటానికి వీలు లేదు అని చెప్పి కూడా మరి జెన్యూన్గా ఎన్నో లక్షల మంది నిజంగానే బాధపడ్డారు, నో డౌట్. మరి దాన్ని పాలకపక్షం డిఫరెంట్గా వాడుకుంది. ఇప్పుడు మొన్న తెలుగుదేశంలో నేను జాయిన్ అయితే మళ్ళీ కొంచెం డిఫరెంట్ వెర్షన్ మొదలెట్టారు వీళ్ళు, పనికి మానవాళ్ళు. ఆ సబ్జెక్ట్కి నెక్స్ట్ వస్తా, చివరిలో ఉంది ఆ సబ్జెక్టు. సో ఈ సర్వేలు, ఈ జగన్మోహన్ రెడ్డి రావటాలు ఇదంతా ట్రాష్, నమ్మొద్దు. కూటమిలో అభ్యర్థుల సెలక్షన్లో అక్కడక్కడ అబరేషన్స్ ఉన్నాయి, అది ఎవరో కాదనలేని సత్యం, నో డౌట్. అబరేషన్స్ కరెక్ట్ చేసుకునే దిశగా ఉన్నారు. ఎక్కడ అబరేషను ఎక్కడ కరెక్షన్ అనేది మాట్లాడే స్థాయి నాది కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను కాబట్టి కొన్ని నియమ నిబంధనలు నేను పాటించవలసిన అవసరం ఉంది కాబట్టి కొన్ని పాటించాలి, కొన్ని నిజాలు చెప్పాలి. సో ఎన్నికల మీద పెద్దగా ప్రభావం చూపని కొన్ని అంశాలు ఉన్నాయి, అవి సరి చేసుకుంటాం మా కూటమి. దట్స్ ఆల్. దానివల్ల సీట్ల విషయంలో తేడా రాదు, ఎందుకంటే మేము సరి చేసుకుంటాం కాబట్టి. సరి చేసుకోకపోతే కొన్ని సీట్లు తగ్గొచ్చు, కానీ మేము సరి చేసుకుంటాం కాబట్టి తగ్గేది ఉండదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ అంటే గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారే కూటమి ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఆయనే, మేబీ 9 మంచి సంఖ్య కాబట్టి బహుశా జూన్ 9 లేకపోతే ఆ ముహూర్తం అలా ఉందో నేనేం చూడాల. బట్ ఖచ్చితంగా 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత 4-5 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటంలో ఎటువంటి సందేహం ఎవరో పెట్టుకోవద్దు. ఇదంతా వీళ్ళు ఆడే తొక్కలో మైండ్ గేమ్ మాత్రమే. అంచేత డోంట్ గెట్ క్యారీడ్ అవే బై జగన్మోహన్ రెడ్డిస్ ఫేక్ సర్వేస్. సో దయచేసి వాటిని నమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదు. కొన్ని అబరేషన్ జరిగినాయి, అబరేషన్ కరెక్ట్ చేసుకుంటారు, చేసుకోకపోతే కొద్ది సీట్లు తగ్గొచ్చు. బట్ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కాబట్టి చూద్దాం. బట్ జగన్ ఇచ్చే సర్వేలు అయితే మటుకు శుద్ధ ఫేకు అని మటుకు నేను చెప్పవాలి అని నాకు చాలా క్లియర్గా అనిపించింది. ఇవాళ ఏబిఎన్ కొత్త పలుకులో రాధాకృష్ణ గారు కూడా ఈ అంశాన్ని చక్కగా క్లియర్గా టచ్ చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకి ఆ రాయలసీమ అటు సైడ్ ఎక్కడ జరిగినా ఒక 20,000 మందిని రెడీ చేశారట పర్మనెంట్గా. అది చెప్పు, ఎక్కడ జరిగినా ఆ సిద్ధం సభలకి వాళ్ళే సిద్ధం అవుతున్నారని చెప్పి మనం కొన్ని మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాం. అదేనమ్మా జగనం, నీ మీటింగులకు వచ్చేవాడు ఎవరు లేడు, అదంతా కూడా నువ్వు ఎలాగా సర్కస్ కంపెనీలాగా ఆ డేరాలు, ఆ సింహాలు, ఆ పుళ్ళు ఎలా తీసుకుని వెళ్తారో అలాగే నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినా నీ జనాల్ని నువ్వు తీసుకెళ్తున్నావు. ఆ సీమ జనాల్ని లేదా మెడ్రాస్ బార్డర్లో ఉంటే అక్కడ జనాల్ని కుప్పంలో ఓట్లు ఎత్తానికి తీసుకొస్తావు కదా, అలాగే డబ్బులు ఇచ్చి ఇక్కడ డబ్బులు ఇచ్చినా పారిపోతున్నారు. అలా తీసుకురావడం తప్ప జనం లేరమ్మా, నీ మీటింగులకు జనం లేరమ్మా, అది తెలుసుకుంటే బెటర్ అమ్మా. ఇక ముఖ్య అంశం ఒకటి, పెద్ద ముఖ్య అంశం అంటే ఒక రకంగా ముఖ్య అంశం, ఇంకొకటి రెండు చిన్న అంశాలు ఉన్నాయి. అదేమిటంటే నా మిత్రుడు, నా మిత్రుడే, గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను, రామ్ గోపాల్ వర్మ గారు. శివ సినిమాతో నేను ఆయన అభిమాని అయ్యా, తర్వాత రోజుల్లో ఆయన స్నేహితున్నాయా. ఓకే, ఒక ఇండివిజువల్గా ఆయన అభిప్రాయాలు ఆయనవి, నా అభిప్రాయాలు నాయి, బట్ వీ షేర్ ఇన్ఫర్మేషన్. నేను చెప్పాను, ఏమండి మీరు ఒక గొప్పోడి మీద సినిమా తీయండి చూస్తారు, ఒక విధమైన ఏ విధవకైనా కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి, అటువంటి వాడి మీద సినిమా తీసినా ఆ కొన్ని మంచి క్వాలిటీస్ని లైక్ చేసే కొద్దిమంది చూసినా మీ సినిమా హిట్ అవుతుంది. కానీ ఎటువంటి మంచి క్వాలిటీ లేని ఒక పనికిమాలిన క్యారెక్టర్ని మీరు హీరో కింద పెట్టి బయోగ్రఫీ అని చేస్తే చూడరు సార్. రెండో షో కూడా ఫుల్ అవ్వదు రాము గారు అని చెప్పి నేను చెప్పా. కానీ ఆయన నా మాట వెళ్ళా. తర్వాత నేను కూడా అన్నా ఆ మేసం తీసుకుంటానని, కానీ ఆయన వినలేదు. లక్కీగా నాకు నా మేసం తీసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఆయన రెండో సినిమా ఒక షో కూడా ఆడలేదు, అంటే రాలేదు, అసలు రిలీజే చేయకుండా నెట్లో బలవంతంగా రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన సినిమాకి 5 పైసలు రాలేదు, పోస్టర్లు వేస్తే మైదా ఖర్చు కూడా రాలేదు. తప్పు రాము గారిది కాదు. ఎవరైనా సినిమా చూస్తే సినిమా బాగుందో లేదో చెప్పాలి. అసలు సినిమా ఎవరో చూడలేదు, ఎందుకంటే వేస్ట్ కాబట్టి. సో ఆ సినిమా సక్సెస్ని బట్టి, అంటే ఆ సినిమా ఫెయిల్యూర్ని బట్టి ఈ పార్టీ సక్సెస్ మనకి అర్థమైపోయింది. అలాగే యాత్రని పెట్టారు, యాత్ర కూడా అంతే ఎత్తిపోయింది. ఆ కుర్రోడు కూడా మంచి డైరెక్టరే, మహి రాఘవ కొంచెం మంచి కుర్రోడే, మరి అది కూడా ఎత్తిపోయిందంటే కారణం రాజశేఖర రెడ్డి మీద తీసిన సినిమా హిట్ అయ్యి, మరి ఈ సినిమా మరి అలాగా దాని ముందు ఒక ఎస్ఐ అయిందంటే మరి ఏమనాలి. సో కాబట్టి ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేస్తారమ్మా, జగన్మోహన్ రెడ్డి నీ ఫేటు. నువ్వు తీయించిన 3 సినిమాలతో నీ భవిష్యత్తు, నీ సర్వేలు తెలిసిపోయినాయి. అంచేత దీని గురించి, ఈ సర్వేల గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు. ఈ సందర్భంగా నా మిత్రులైన రామ్ గోపాల్ వర్మ గారికి నా శుభాభివందనలు. ఇంకా ఈ రాజకీయాలు, ఈ పరిమాణ సినిమాలు నేను తీను. నేను మంచి సినిమాలు నా పాత స్టైల్లో చేసుకుంటాను అన్నందుకు వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ యూ వెరీ సూన్. రాము గారు, ఎక్సలెంట్ డెసిషన్ యూ హ్యావ్ టేకెన్. ఇక ఈరోజు సాక్షిలో చెలరేగిపోయారు. నా గురించి రాస్తూ రఘురామకృష్ణరాజు ఒక పొలిటికల్ బ్రోకర్ అని కనీసం
సంస్కారం ఉండాలంటే ఏదో నేను మాట్లాడుతున్నట్టు మాట్లాడవలసింది మాట్లాడేసి చిన్న కొటేషన్ ఇస్తూ ఉంటాను. అది కూడా ఇవాళ ఈ చెత్తనా కొడుకు పని రాజకీయ బ్రోకర్ పొలిటికల్ దళారీ అక్కడ వైసీపీలో ఎన్నికైన 4 నెలల తర్వాత చంద్రబాబు నాయుడికి బ్రోకర్గా మారాడు అని చెప్పి రాశాడు. ఈ చెత్తనా కొడుకు సాక్షి యజమాని ఎవడో నాకు తెలియదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అది కాదంటాడు కాబట్టి నా కొడుకు ఎవడో నాకు తెలియదు, ఆ యజమాని నా కొడుకు ఎవడో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాదు, నాకు పేపర్ లేదు, నాకు ఛానల్ లేదు అని చెప్తాడు కాబట్టి ఐఎమ్ నాట్ అడ్రసింగ్ జగన్మోహన్ రెడ్డి. బట్ హూఎవర్ ఇస్ దట్ బ్లడీ ఓనర్ ఆఫ్ దట్ పేపర్ ఆర్ దట్ డర్టీ ఎడిటర్, మైండ్ యువర్ వర్డ్స్ యూ డర్టీ స్కెల్. పొలిటికల్ బ్రోకర్ ఎట్రా నా కొడక, నీకు నేను పొలిటికల్ బ్రోకర్లా కనపడుతున్నాను రా, అలా కనపడుతున్నాను రా నీకు. ఏం బ్రోకర్ చేశాడు నేను? అలాంటి లంగా పనులు చేసుంటే ఫస్ట్ లిస్ట్లోనే నేను ఉండేవానిగా, ఎందుకు లేను? ఏదో వాకుడు నోటుకు వచ్చేటట్టు వాక్కండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. ఇలాంటి మాటలు మాట్లాడితే తోలు ఊడిపోద్ది నా కొడకల్లారా. జాగ్రత్త. బీ స్టింజీ ఇన్ యువర్ కామెంట్స్. ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు. పొలిటికల్ బ్రోకర్ అంటారు. డాఫర్ నా కొడక, సాక్షి నా కొడక, చెత్త నా కొడక, తోలు తీస్తారు నా కొడకల్లారా. పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చి రాతలు రాస్తాయి. ఇంత మించి ఎక్కువ మాట్లాడితే బూతులు వస్తాయి. కంట్రోల్ కంట్రోల్, చెన్నై ఎన్టీ రామారావు లాగా. ఓకే, ఒళ్ళు దగ్గర పెట్టుకో. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ పెట్టుకుందాం.